నా హృదయపూర్వక హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నన్ను ఇంతవరకు తెచ్చినందుకు చాలా సంతోషం నాకు. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాది 4th బ్లాగ్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్. దీని లోపల నుంచే గుడిలోకి వెళ్ళాలా. చూస్తున్నారు కదా, బసవేశ్వర విగ్రహం అనేది. ఈ గుడి వచ్చేసి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానము, బీరంగూడ అమీన్పూర్ మున్సిపాలిటీ మండలం సంగారెడ్డి జిల్లా. చూస్తున్నారు, ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అండి. దీని లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. గుడి లోపలికి తీసుకెళ్ళడానికి ఆటో స్టాండ్లో ఆటో వాళ్ళు ఎట్లా నిలబడ్డారు చూడండి, భక్తులను లోపలికి తీసుకెళ్ళడానికి. చూస్తున్నారు కదా, ఇది 2వ ఎంట్రన్స్ అండి. ఇది లోపల బీరంగూడ లోపలికి వెళ్ళడానికి ఇది 2వ స్తంభం. ఇది 2వ ఎంట్రన్స్లోనే శివలింగం ఉన్నది. చూస్తున్నారు కదా, ఇది 2వ కమాన్. ఈ కమాన్ లోపల నుంచి వెళ్ళాలి మనం లోపలికి. ఈ కమాన్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి, ఇప్పుడు మనము కొండపైకి ఎక్కుతున్నాము. బీరంగూడ కొండపైకి ఎక్కుతున్నాము. ఇది చూడండి, పైకి ఎక్కే దారిలో కొండలు నామాలు పెట్టి ఈ చెట్లు ఎట్లా ఉన్నాయి చూడండి. చూశారు కదా, ఇదంతా పైకి ఎక్కేటప్పుడు అండి, పైకి వెళ్ళేటప్పుడు ఇదంతా. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. శివపార్వతులు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, చూశారు కదా, అది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, గుడి లోపలికి వెళ్తున్నాం. రథం వచ్చేసి శివుని తీసుకెళ్లే రథం ఇది. పైన కూడా శివలింగమే ఉంది, చూశారు కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం, ఎంట్రన్స్ లోపలికి. చూడండి, అక్కడ ఒక చిన్న షాపు ఉన్నది. ఆ షాప్లో దేవుడికి కావాల్సిన కొబ్బరికాయలు కానీ, దారాలు కానీ, ఇంకేదైనా దేవుడికి సంబంధించింది ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రాగి చెట్టు చూస్తున్నారు కదా, రాగి చెట్టు ఎంత పెద్దది, చాలా సంవత్సరాల నాటిది అనమాట. ఈ రాగి చెట్టు ఊడలన్నీ వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి, పార్కింగ్ ప్లేస్, కార్లు బండ్లు పెట్టుకోవడానికి. ఈ ఎదురుగ్గా కనిపించేది స్టేజ్, అంటే భజనలు చేయడానికి కానీ, ఏదన్నా దేవునికి ప్రోగ్రామ్స్ అని పెట్టుకోవడానికి అనేసి ఇది స్టేజ్. చూస్తున్నారు, ఇది స్టేజ్. ఇది మెయిన్ ఎంట్రన్స్, చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ద్వారం. రాసింది చూడండి, గోపురం ఎంత బాగుంది చూడండి, పాతకాలం గోపురం. పైన రాసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ అని. ఇప్పుడు మనం లోపలికి వెళ్తామండి. చూడండి, భక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారు, చూస్తున్నారా. అది లోపలికి వెళ్దాం, చూద్దాం మనం. లోపలికి వెళ్తూ ఉన్నాం మనం ఇప్పుడు గుడి లోపలికి. ఇవి ఇదిగోండి, ఇది మెయిన్ ద్వారము, మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లోనే గజస్తంభం చూస్తున్నారు కదా, చూస్తుంది. మెయిన్ ఎంట్రన్స్లో గజస్తంభము చూస్తున్నారు కదా, గజస్తంభము. ఈ గుడికి రైట్లో నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి చూడండి. గుడి లెఫ్ట్లో నవగ్రహాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ. ఇప్పుడు మనము లోపలికి వెళ్తామన్నమాట. లోపలికి చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో నంది చూస్తున్నారు కదా, ఎంత బాగుంది, ఎంత పెద్దగా, ఎంత బాగుంది చూడండి. నందీశ్వరుడు శివునికి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఇదంతా గుడి. ఇది గుడి. మెయిన్ గుడిలోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. మెయిన్ గుడిలోకి ఇదిగోండి, మనం మెయిన్ గుడిలోకి ఎంటర్ అయినాము.
చూస్తుంది పాతకాలము కట్టడాలు చూడండి. ఇది రాళ్ళు అప్పుడు ఎట్లా ఉన్నాయి, రాళ్ళ స్తంభాలు చూస్తున్నారు కదా. ఆ రాళ్ళ స్తంభాలలో మధ్యలో ఇంకో నంది ఉంది. ఇంకో నందీశ్వరుడు ఉన్నారు. చూస్తున్నారు, ఇంకో నందీశ్వరుడు చూస్తున్నారు. ఇంకో నందీశ్వరుడు. మెయిన్ ఇక్కడ రైట్లో వినాయక స్వామి ఉన్నాడు. వినాయకుడు రైట్లో, ఆ రైట్లో వినాయకుడు. స్వామికి కుడి పక్కన ఎడమ పక్కన వినాయకుడు, కుమారస్వామి. ఇక్కడ కుమారస్వామి ఉన్నారు. లోపలికి వెళ్దాం. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లోకి మనం వెళ్దాం. ఓం నమ శివాయ. అందరూ మొక్కోండి. లోపలికి వెళ్దాం. లోపలికి. ఇది వచ్చేసి మెయిన్ గుడి, కానీ ఏమీ కనిపించటం లేదు. ఇక్కడ నుంచి స్వామి ఇది చూస్తున్నాం కదా, ఏమీ కనిపించట్లేదు. అంటే కరెంటు లేనందుకు మెయిన్ గుడి. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి బ్రహ్మరాంబిక దేవి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మరాంబిక అమ్మవారు మొక్కండి అన్నారు. మళ్ళీ పంతులు కూర్చొని ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రసాదం అమ్మే ప్లేస్ అనమాట. లడ్డు, పులిహోర ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ ఇదిగో ఇక్కడ గుడికి కుడి పక్కన వినాయకుని గుడి ఉంది. చూస్తున్నారు కదా. ఇదిగో చూడండి, వినాయకుని గుడి చూస్తున్నారు. ఎంత బాగుంది చూడండి, వినాయకుని గుడి. చూశారు కదా వినాయకుని గుడి. ఇక్కడ వచ్చేసి కొండలు చూస్తున్నారు. గుడి లోపల కూడా కొండ ఉంది. చూడండి ఎంత బాగుందో. కొండ అంతా కొండనే చూస్తున్నారు కదా. గుడి లోపలండి. ఇదంతా గుడి లోపల. ఇదిగోండి గుడికి గోడ పైన విగ్రహం ఉంది. శివలింగం పెట్టి ఉన్నారు ఇక్కడ వెనకల సైడు. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఎడమ వైపు సుబ్రహ్మణ్యం స్వామి గుడి చూస్తున్నారు కదా. సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఇది. సుబ్రహ్మణ్యం స్వామి గుడి చూడండి. అది సుబ్రహ్మణ్యం స్వామి. నమస్కారం పెట్టుకోండి అందరు. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. ఇక్కడ రాతి పలక మీద లింగాష్టకం రాసి ఉన్నారు. లింగాష్టకం చూస్తున్నారు కదా. ఇది లింగాష్టకం. స్వామి ఎడమ వైపు ఆంజనేయ స్వామి గుడి ఉంది. చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి గుడి. గంట కొడదాం, మొక్కండి అందరూ. జై వీర హనుమాన్కి జై. వచ్చేసి వీరభద్రస్వామి. మొక్కండి అందరూ. హాయ్ అండి. మీరు ఈ గుడికి వచ్చినారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీరు. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఓకే. ఇక్కడ అంటే దైవం ఇక్కడ భగవంతుడు ఉండేటట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడా ఈ ప్రపంచంలో అన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది మొదటిసారా మీరు రావడము? చాలాసార్లు వచ్చారా మీరు? చాలాసార్లు ప్రతిరోజు వస్తానండి ఇక్కడికి. ఓకే, చాలా సంతోషము. రోజు సాయంత్రం 6, 6:30, 7 వరకు చూస్తానండి. 5 వరకు వస్తాను. ఓకే, చాలా సంతోషం అండి. హాయ్ అండి. మీరు దర్శనం చేసుకొని వచ్చారు కదా స్వామిని, ఎట్లా అనిపించింది గుడిలోకి వెళ్ళి? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఈ గుడికి? ఎట్లా అనిపించింది మీకు? ఓకే, థ్యాంక్ యూ.
శివుని గుడి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది చూడండి. ఎంట్రన్స్ ఇది. రాజగోపురం చూడండి ఎట్లా ఉన్నదో. లోపలికి వెళ్దాం పోతండి. ఇక్కడ పక్కన దర్శనం చేసుకుందాం స్వామిని, వెంకటేశ్వర స్వామిని. ఇదిగోండి ఇక్కడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ ద్వారము ఇది వచ్చేసి రెండో ద్వారము గుడికి. ఇది రెండో ద్వారము. ఎంట్రన్స్లోనే శంకు చక్రము నామాలు ఉన్నాయి. మధ్యలో నామాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. మధ్యలో నామాలు, అటు ఇటు శంకు చక్రము. ఇక్కడ కుడి పక్క నుంచి వెళ్ళాలా, ఎడం పక్కకు వచ్చేసేయాలన్నమాట. ఇది చూడండి ఇట్లా మెట్లు చూడండి, మెట్లు ఎట్లాగున్నాయి. మెట్లు ఎక్కి గుడి లోపలికి వెళ్దాం. పోదాం, గుడి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక మెట్లు ఎక్కాలి. ఇట్లా మెట్లు ఎక్కి స్వామి గుడిలోకి వచ్చేసినాం. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడిలోకి వచ్చేసినాం. ఇదిగోండి, ఇదిగో చూడండి పైన కనిపిస్తా ఉన్నారు స్వామి. ఎంత బాగున్నారు చూడండి. పైన గోడ మీద విగ్రహం కనిపిస్తా ఉన్నారు. ఇది స్వామికి ఎదురుగా గరుత్మంతుడు. గరుత్మంతుడు ఇక్కడ స్వామికి ఎంట్రన్స్లో. చూస్తుండండి గుడి ఎట్లా ఉన్నదో చూడండి. స్వామి గుడి చూడండి ఎట్లా. స్వామి లోపలికి వెళ్దాం పోదండి. ఇటు ఇదిగోండి స్వామి గుడి. ఇదిగోండి ఈ కొలను, గుడి ఆవరణలో ఉండే కొలను చాలా బాగా అనిపించింది. కొండల మధ్యలో, చెట్ల మధ్యలో ఉండే ఈ కొలంలో కొద్దిసేపు కూర్చొని ఆడుకున్నాను. చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా నీళ్ళు, చుట్టుపక్కల గ్రీనరీ, కొండలు ఎంత బాగున్నాయి చూడండి. చాలా నాకైతే అక్కడి నుంచి రావాలి అని ఇక్కడ మెయిన్ గుడే కాకుండా చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదండి. నంది, ఇక్కడ నంది గుడి పక్కన చిన్న గుళ్ళు. ఈ లోపల వచ్చేసి శివుడు. ఇక్కడ ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నారు. ఎంట్రన్స్లోనే వినాయకుడు చూశారు కదా. వినాయకుడు ఇక్కడ లోపల శివుడు తలపేసింది. చిన్న నంది చూసారండి ఎంత బాగుంది, ఎంత ముద్దుగా ఉంది. చిన్న నంది. ఇక్కడ ఇటు పక్కనే అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఇక్కడ ఈ పక్కనే అమ్మవారు చూస్తున్నారు కదా. ఇది అమ్మవారు చూశారు కదండి. అమ్మవారు ఎంత బాగున్నారు. అమ్మవారు ఇక్కడనే పక్కనే, మళ్ళీ ఈ పక్కనే హనుమంతుడు ఉన్నారు. ఇదిగోండి హనుమంతుడు ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు. ఇటు పక్కన అంతగా ఈ లొకేషన్ ఎంత బాగుంది చూడండి. అమ్మవారి పాదాలు ఇవి చూస్తున్నారు కదా. అమ్మవారి పాదాలు ఇవి. ఇది చూడండి గుహ పోయేదారి. ఇక వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ గుహకు వచ్చి బీరంగూడకు వచ్చిన భక్తులు గుహను చూస్తున్నారు కదండి. ఈ గుహ లోపల గుహకు పోయే దారి అంతా. ఇక్కడి నుంచి శ్రీశైలంకి దారి ఉన్నది. చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇది మెట్లు. ఇది బీరంగూడ అండి. ఇక్కడ నుంచి శ్రీశైలంకి పోయే దారి ఉన్నది. ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉన్నది. ఇక్కడ నుంచి ఈ గుహలో నుంచి పోవచ్చు. ఇట్లా లోపలికి పోవచ్చు. ఎంట్రన్స్లోనే శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది. ఇట్లా ఉందన్నమాట గుహలోకి. లోపల కొద్దిగా బురద ఉంది, అంతా ఉంది. అట్లా లోపల పోలేం కాబట్టి బయట నుంచే చూపిస్తున్నా. ఇది చూస్తున్నారు కదా. ఇది కొండపైన నిలబడితే మొత్తము ఊరు బీరంగూడ ఊరు మొత్తం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇల్లులన్నీ. ఇది పైన కొండ మీద నిలబడ్డాను.
ఇక్కడ అన్ని ఇల్లులు చూస్తున్నారుగా, ఈ కొండ మొత్తం ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇల్లులు మొత్తం, ఇక్కడి నుంచి మొత్తం ఇల్లులన్నీ కనిపిస్తాయి. ఎన్ని ఇల్లులు ఉన్నాయి. ఊరు బీరంగూడ ఊరు మొత్తం కనిపిస్తుంది ఇక్కడి నుంచి. చూడండి చాలా బాగుంది కదండి. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే వ్యూ చాలా బాగుంది. ఇక్కడి నుంచి వ్యూ చూడండి. ఇక్కడ పిల్లలు అబ్బాయిలు ఎవరిని వచ్చి నిలబడి ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కొండల మీద నిలబడి. హాయ్ అండి, హాయ్. చూస్తున్నారా వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కొండల మీద. కింద పడతాము అన్న భయం కూడా లేకుండా చూస్తున్నారు. అంత బాగా అనిపిస్తుంది వీళ్ళు ఇక్కడ కొండ మీద నిలబడి సిటీని చూస్తా అంటే. అంత ఆహ్లాదంగా ఉంది, అంత ఆహ్లాదకరంగా ఉంది. చూస్తున్నారు అక్కడ ఇద్దరు నిలబడ్డారు బండి మీద. భృగు మహర్షి ప్రతిష్ఠించిన లింగము. శివరాత్రి పర్వదినమున ఇక్కడ చాలా పెద్ద ఎత్తులో భక్తులు పాల్గొంటారు. ఈ గుడిని ఎవరెవరు చూసినారో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ గుడి ఎలా ఉన్నదో కూడా చెప్పండి.